సో అయితే ప్రధాని మోడీ నాయకత్వము మన భారత ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ఏ రకంగా దోహదపడింది అంటారు? అంటే ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు కావచ్చు, విధానాలు కావచ్చు, ఇవన్నీ. ఇప్పుడు ఒకళ్ళ నాయకత్వం అనేది సరే ఏ పార్టీకి ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటాయి. కానీ ఇప్పుడు 2004 నుంచి 2014 10 మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు మన దేశం యొక్క గ్రోత్ రేటు 8% ఉంది. అట్లాగే 2014 నుంచి ఇప్పటి వరకు 24 మన మోడీ టైంలో మన గ్రోత్ రేటు 7% ఉంది. 6 to 7% మధ్య ఉంది. అంటే గ్రోత్ రేటు పోల్చినప్పుడు అప్పటికన్నా ఆ 10 ఏళ్ల కన్నా ఈ 10 ఏళ్ళు తక్కువే. కానీ మనం అట్లని మోడీని నిందించవద్దు. ఎందుకంటే మరి 19, 22 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు దరిదాపు అన్ని దేశాల యొక్క గ్రోత్ రేటు నెగిటివ్ ఉంది. మన దేశం న్యూట్రల్గా ఉంది. 1% ఇప్పుడు 6.2 ఉంది అంటున్నాం. 1 or 2% గ్రోత్ రేటు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది, మన దేశంలో కూడా పడిపోయింది, కానీ నెగిటివ్ కాలేదు. కానీ ఆ 2 ఏళ్ళు లెక్క వేసుకుంటే మరి 10 ఏళ్ల మీద యావరేజ్ తగ్గుద్ది కదా. కాబట్టి మన్మోహన్ సింగ్ చేసినా మోడీ చేసినా ఇది గ్రోత్ రేటు ప్రపంచంలో ఉన్న గ్రోత్ రేట్లో మనం చైనా అనే స్పీడ్ మీద ఉన్నాం. ఇది ఒక పాజిటివ్ లక్షణం. మిగతా దేశాలన్నిటి యొక్క గ్రోత్ రేటు కూడా 2%, 3% ఉన్నాయి. వాటికి అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ మనం ప్యూర్ ఎకనామిక్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇలా 6-7% గ్రోత్ రేట్ ఉంటే త్వరలోనే మనం గ్రో అవుతా ఉంటాం. ఇప్పుడు జర్మనీ జీడిపి $4.7 ట్రిలియన్. ఇప్పుడు జపాన్ది 4, మంది 4. కాబట్టి త్వరలోనే ఈ గ్రోత్ రేట్ ఉంటే మరొక 3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమిస్తామని. కాబట్టి 6-7% గ్రోత్ రేట్ ఉండటం అనేది ఒక పాజిటివ్ థింకింగ్. దీన్ని ఇదే విధంగా ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సస్టైనబిలిటీ చేకూర్చాలంటే తయారీ రంగం, ఇండస్ట్రియల్ సెక్టర్ మన వాటాని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థలో FDIలు ఎలాంటి కీలక పాత్ర పోషించాయంటారు? ఇప్పుడు ఒకప్పుడు అండి FDI అంటే ఇట్ ఇస్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఇంపీరియలిజం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా ప్రపంచీకరణ వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థలు వచ్చినాక ఇది పెద్ద అసెట్ FDIలేనాయి. ఎందుకంటే పెట్టుబడి, మీకు దాని ఎగ్జాంపుల్ మన రాష్ట్రం చెప్తా. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బడ్జెట్ ఒక 3 లక్షలు, 2,90,000, 2,70,000 బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు తెలంగాణలో. కానీ పెట్టుబడి వ్యయంగా పెడుతున్నది 29,000 కోట్లు, 25,000 కోట్లు, 26,000 కోట్లే. ఎప్పుడు 30,000 కోట్లు క్రాస్ కాలే. అంటే దరిదాపు మనం చేసే బడ్జెట్ ఖర్చులో 10% మాత్రమే పెట్టుబడి వ్యయం పెడుతున్నాం. ఇప్పుడు అదే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక 3 లక్షల కోట్లు అగ్రిమెంట్లు అయినాయి. ఈ 3 లక్షల దావోస్ కానీ లేకపోతే మన జపాన్ కానీ అంతకుముందు కానీ ఈ మొత్తం కలిసి ఒక 3 లక్షల అగ్రిమెంట్లు అయినాయి. ఈ 3 లక్షల అగ్రిమెంట్లు కనుక మెటీరియలైజ్ అయితే 3 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయంగా మారిందంటే మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎన్ని ఏళ్ళు పెట్టుబడి వ్యయం వచ్చినట్టు? 10 ఏళ్ల పెట్టుబడి వ్యయం వచ్చినట్టు ఒక సంవత్సరంలో. కాబట్టి FDIలకు అటువంటి పాత్ర ఉంది. కాబట్టి డొమెస్టిక్ FDIలైనా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఆర్థిక వ్యవస్థకి ఇవాళ పెద్ద ఊపు తెస్తుంది. ఆ ఊపు ఇవాళ అమెరికన్ ఛాలెంజ్ చేసే స్థితిలో చైనా ఉందంటే కారణం FDIలే. వాళ్ళు 78 నుంచే ఫ్రీ ఎకనామిక్ జోన్స్ పెట్టుకున్నారు. తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపు 8-9 ప్రావిన్సులు లిబరలైజ్ చేశారు. మొత్తం ఇతర దేశాల పెట్టుబడి సమీకరించారు. దానికి తోడుగా వాళ్ళు టెక్నాలజికల్ గా శరవేగంగా ముందుకు పోతున్నారు. 2 కలిస్తే ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి మనం కూడా టెక్నాలజికల్ గా ఇంకా పెద్ద ఊపు రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపు FDIలు కానీ లేదా స్వదేశీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా పెరిగితే అప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థకు ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది FDIలు రావటం అనేటువంటిది మన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ముందు ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి. తర్వాత ప్రభుత్వ విధానాలు హర్డిల్స్ సృష్టించకూడదు. తర్వాత దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ ఏ ప్రీరిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. మత కలహాలు, కుల కలహాలు, ప్రాంతీయ కలహాలు, ఉగ్రవాదులు ఇటువంటి సమస్యలు ఉంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాదు. వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకోరు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదం చూసి ఎక్కడి నుంచి FDIలు వస్తాయి? రావు. మన దగ్గర కూడా ఏదైనా మత కలహాలు జరిగితే ఎమ్మటే వాళ్ళు ఎవాపరేట్ అయిపోతారు. అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని షేర్ మార్కెట్ లో పెట్టినటువంటి పెట్టుబడి అంతా వెనక్కి తీసుకొని పోతారు తెల్లటలకు. కాబట్టి లా అండ్ ఆర్డర్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, తర్వాత పాలసీస్, ఎకనామిక్ అండ్ ఇతర పాలసీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అప్పుడు అట్రాక్ట్ చేయాలి, అప్పుడు రావాలి. అంటే ఒక దేశంలో స్థిరత్వం ఉందనుకుంటే FDIలు వస్తాయి.
సో ముందు ముందు మనం కనుక జర్మనీని కూడా పక్కకు జరిపి మనం 3వ స్థానంలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఈ రంగాల్లో మనం ఇంకా భారతదేశం ముందుకు వెళ్ళాలి అని అంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇన్వెన్షన్స్ అంటే కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తేనే పెరుగుతుంది ఒక లిబరల్ ఎకానమీ. కాబట్టి అటువంటి పద్ధతులు సృష్టించకపోతే మోడు వారిపోతుంది. సో ఇవి ఒక ఎకనామిస్ట్ చెప్పాడు, కానీ నేను అది టెక్నికల్ అంతా చెప్పాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైనా లిబరల్ సిస్టమ్, క్యాపిటలిస్ట్ సిస్టమ్ నిరంతరం ఇన్వెన్షన్స్ నిరంతరం సృష్టిస్తేనే టెక్నాలజీ సృష్టి జరిగితేనే పెరుగుతుంది, లేకపోతే కొలాప్స్ అయింది అని చెప్పాడు ఏనాడు. కాబట్టి ఇవాళ మనం కూడా ఏదైనా రాష్ట్రం, ఏదైనా దేశం మోడు వారింది ఎదుగుదల లేదు అంటే ఫస్ట్ టెక్నాలజీ లేకపోవటమే. కాబట్టి ఇది ఇవాళ ఇప్పుడు మనం ఏషియన్ టైగర్స్ అని పిలుస్తున్నాం అభివృద్ధిని చూసి. జపాన్ గాని, సౌత్ కొరియా గాని, తర్వాత బ్యాంకాక్ గాని, సింగపూర్ గాని, ఇటువంటి దేశాలన్నీ ఏషియన్ టైగర్స్ అంటున్నాం. చిన్న చిన్న దేశాలు. మన భారతదేశం ఏషియాలనే ఉంది, చైనా ఏషియాలనే ఉంది. మన 2 దేశాలని గత 100 ఏళ్లకు ఎవరు ఏషియన్ టైగర్స్ అని పిలవలే. ఎందుకని పిలుస్తున్నాం అంటే ఎలక్ట్రానిక్ రెవల్యూషన్. వాళ్ళ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ తోటి ఇవాళ బలమైన ఆర్థిక వ్యవస్థలుగా తీర్చిదిద్దబడ్డాయి. అందుకే ఆ పేరు పెట్టి పిలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.